2వ అధ్యాయం 10, 11 వచనాలు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారంలోకి మనం ప్రవేశించాం. మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, మనము సంఘాల గురించి ప్రకటన గ్రంథంలోని సంఘాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఎఫ్సి సంఘం గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా స్మరణ సంఘంలోని విషయాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదండి. సంఘాల గురించి నేర్చుకుంటున్నాము అని అంటే మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన గురించి మనం నేర్చుకుంటున్నాము అని అర్థం. సంఘంలో మనం కూడా మనమే భాగస్థులము కాబట్టి, మన గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు కాబట్టి వాటి గురించి మనం నేర్చుకోవాలి, శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. గడిచిన వారము సాతాను సమాజం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదండి. సాతాను సమాజము, యూదులు కాకయే యూదులమని చెప్పుకునే సాతాను సమాజము. ఈ సమస్య స్మరణ సంఘం మాత్రమే కాదు, కానీ ఫిలదెల్ఫియా సంఘం కూడా ఇదే సమస్యతో బాధపడుతుంది, ఇదే పరిస్థితుల గుండా వెళ్తుంది. వారి నుంచి శ్రమలను ఎదుర్కొంటుంది. ఒకసారి దానిని కూడా ఒకసారి మనం చదివే ప్రయత్నం చేస్తే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. యూదులు కాకయే యూదులమని చెప్పుకునే, అబద్ధం చెప్పుకునే, అబద్ధపు జీవితం జీవించే ఒక సమాజాన్ని ఫిలదెల్ఫియా సంఘంలో కూడా చూస్తున్నాం. ఆ సమస్య ఆ సంఘంలో కూడా ఉంది. వారి ద్వారా ఫిలదెల్ఫియా సంఘం కూడా సమస్యలను ఎదుర్కొంటుంది కదండి. వారిని నేను రప్పిస్తాను, పాదంలో ఎదుటపడి నమస్కారం చేసేలా చేస్తాను. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం అదే గత వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘము లేకపోతే విశ్వాసి 2 రకాల సమస్యల గుండా వెళ్తూ ఉంటాడు. లేకపోతే ఇద్దరు వ్యక్తుల గుండా వ్యక్తిగతంగా కాకుండా 2 పరిస్థితుల గుండా, లేకపోతే 2 మార్గాల గుండా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇంటర్నల్గా కూడా సమస్యలు ఉంటాయి, బయట నుంచి సమస్యలు వస్తాయి. ఈ 2 సంఘాలు ఎదుర్కొంటున్న ఒక సమస్య యూదులు కాకయే యూదులమని చెప్పుకునే సాతాను సమాజము. దానిని నేను పోయిన వారము క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకునే సాతాను సమాజము అనే విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేశాను. యూదులు కాకయే యూదులు అని అంటే ఏంటో రెఫరెన్స్ ద్వారా కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఒకే సంఘంలో నుంచి సమస్యలు రాకపోవచ్చేమో, కానీ ఒకే కమ్యూనిటీ నుంచి మాత్రము సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అన్నది దాని యొక్క ఉద్దేశం. అంటే యూదులలో నుంచే యూదులుగా చలామణి అవుతూ యూదులుగా జీవించని వారి నుంచి సమస్యలు వస్తున్నాయి స్మరణ సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి. అంటే అర్థం ఏమవుతుంది? వీరి యొక్క ఆత్మీయ జీవితము సరిగా లేదు. మన లోకంలో సామెత చెప్పినట్టుగా గోడ మీద పెళ్ళి అంటుంటాం కదా, అటు ఇటు, ఎటు కావలిస్తే అటు. అంటే ఆనాడు రోమా సామ్రాజ్యము పరిపాలనలో అధికారులకు సపోర్ట్ చేసే యూదులు చాలా మంది ఉన్నారు. వారి అవసరతల నిమిత్తము వారికి ఏదో మేలు జరగాలనే ఉద్దేశంతో, లేకపోతే వారి నుంచి పొందుకునే మేలుల గురించి స్వార్థపూరితంగా ఆలోచన చేసి వారికి సపోర్ట్ చేసి సంఘాన్ని హింసించడానికి కూడా వారికి సపోర్ట్ చేసే కొంతమంది యూదులు ఉన్నారు.
ఒకే కమ్యూనిటీలోనే యూదులుగా చెలామణవుతున్న వాళ్ళే సంఘాలను హింసించడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసేవారుగా ఉన్నారు అన్న విషయము చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది కదండి. అలాంటి వారు ఈనాడు కూడా లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ సంఘాలను హింసిస్తున్నప్పటికీ కూడా అధికారులకు సపోర్ట్ చేసే క్రైస్తవ విశ్వాసులు, నాయకులు లేరంటారా? వారి వలన సంఘానికి సమస్య, శ్రమలు వస్తున్నాయి. వారి ద్వారానే ఇంటర్నల్‌గా. లోపల నుంచే సమస్యలొస్తున్నాయి. ఆనాడు మనం అనేక ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. శాస్త్రులు, పరిసయ్యులు వీరి ద్వారా కాదు సంఘానికి శ్రమలొచ్చింది, కష్టాలొచ్చింది. సౌలు ద్వారానే కదా సంఘము అనేక రకాలుగా హింసించబడింది కదండి. సౌలు ఎంతగా సంఘాన్ని హింసించాడో మనకు తెలుసు కదండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకునే వారి వలన క్రీస్తు శరీరానికి శ్రమలున్నాయి. నామకార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వాసుల ద్వారా సంఘానికి కష్టాలున్నాయి. బయట నుంచి ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదండి. బయట నుంచి శ్రమలు మనకు ఖచ్చితంగా ఉంటాయి. అన్యుల నుంచి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, లేఖనాలు మాట్లాడుతున్న మాట, యూదులు కాకయే యూదులమని చెప్పుకునే సాతాను సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా దేవుని శిష్యులలో ఒకడు. క్రీస్తు వారిని పట్టించింది ఇస్కరియోతు యూదా కదా. సంఘానికి ఆనాడు హింస, శ్రమలు, కష్టాలు వచ్చింది రోమా సామ్రాజ్యం వలన కావచ్చు, కానీ సపోర్ట్ చేసేది మాత్రం చేసింది కూడా యూదులు కాక యూదులమని చెప్పుకునే వారి వలన అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని క్రీస్తు వారు ఎట్టి పరిస్థితులలో కూడా సహించరు. ఒకవేళ మనకు జ్ఞాపకం ఉంటే ఎదోమీయుల గురించి దేవుని చిత్తమైతే తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తన సహోదరులను పట్టించడానికి కూడా శత్రువులకు, లేకపోతే అధికారులకు, లేకపోతే ఇజ్రాయేలీలు సహోదరులుగా ఉన్నప్పటికీ కూడా వారిని శత్రువుకు పట్టించడానికి కూడా ప్రయత్నం చేశారు ఎదోమీయులే. ఎదోమీయులు ఎవరు అనేది తర్వాత ఓబద్య గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. అంటే మనం ఆలోచన చేయడానికి మన జీవితాలలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి, పరీక్షించుకుంటూ వెళ్ళాలి, సత్యమును గ్రహించుకుంటూ వెళ్ళాలి. సత్యము మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చివరి దినాల్లో ఉన్నప్పుడు మనం ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అర్థం చేసుకుంటూ, గ్రహించుకుంటూ వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో నడిచే ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి. మనం ఎలా ఉన్నాం? మన ద్వారా ఒకవేళ సంఘానికి, తోటి విశ్వాసికి, తోటి సహోదరులకు, లేకపోతే ఫెలోషిప్కి ఏదైనా ఇబ్బంది వస్తుందా? పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు అవి. ఈనాడు ఉన్న సంఘాల పరిస్థితి ఆలోచన చేస్తే ఈ విషయాలు మనకు ఖచ్చితంగా బయలుపరచబడతాయి. ఎంతమంది అటు ఇటు ఉన్న ఆత్మీయ జీవితం జీవిస్తున్న సేవకులు ఉన్నారు. ఎన్ని ఆర్గనైజేషన్స్ అలా లేవు. ఉన్నాయి కదండి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాయకులే ఉన్నారు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి వారికి, వాళ్ళ నేము, లేకపోతే వారికి కావాల్సిన మేలులు పొందుకోవడానికి వారికి కావాలి. నామకార్థంగా జీవిస్తున్న వారి వలననే కదా సంఘానికి కష్టాలు, శ్రమలు వచ్చేది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గుంపులో ఒకవేళ మనము
మన ఆలోచనలు, మన ప్రవర్తన ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు. అలాంటి వారిని దేవుడు తీసుకొనొచ్చి నీ పాదాల వద్ద ఎవరైతే యథార్థంగా, నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారో, వారి పాదాల వద్ద తీసుకొనొచ్చి వేస్తాను అని అంటున్నాడు. బయట ఉన్న వాళ్ళు యూదులమని చెప్పుకోరు కదా! రోమా అధికారులు కానీ, లేపోతే మేము యూదులమని చెప్పుకోవడానికి అవకాశం లేదు. యూదులు కాకయే యూదులమని చెప్పుకోవడానికి అవకాశం లేదు. బయట అన్యులు మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ, క్రైస్తవులుగా చలామణవుతూ అనే ఆలోచన వారికి రాదు. మేమెందుకు క్రైస్తవులమవుతాం? ఎందుకు పిలిపించుకుంటాం? కదండి. క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకునే వారి వలన సంఘానికి, క్రీస్తు వారి శరీరానికి శ్రమలున్నాయి అన్న విషయము మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బయట నుంచి, అన్యుల నుంచి, లేకపోతే లోకం ఎదుర్కొంటున్న శ్రమల గురించి అది మనకు తెలుసు. అది సహజంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే క్రీస్తు వారు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. మీరు శోధించబడాలి. శోధనలొస్తాయి. విశ్వాసులకు శ్రమలొస్తాయి, శోధనలొస్తాయి. స్పన్న సంఘంతో మాట్లాడుతున్న మాట మీరు శోధనలకు సాతాను శోధింపబడేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఎందుకు? క్రైస్తవులకే కదా, యథార్థంగా జీవిస్తున్న వారికే శోధనలు. ఆల్రెడీ శోధనలో పడిపోయిన వారి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు శోధింపబడ్డారు, శోధనకు లొంగిపోయారు. ఎవరు? ఇలాంటి వారు, సాతాను సమాజపు వారు. ఆల్రెడీ శోధనకు లొంగిపోయారు వాళ్ళు. శోధింపబడ్డారు, శోధనకు లొంగిపోయారు. శోధనలో సాతాను అధికారంలో జీవిస్తున్నవారు. కానీ యథార్థంగా జీవిస్తున్న వారి గురించి మాట్లాడుతూ చెరలో వేయింపబోతున్నాడు. అంటే శోధనలొచ్చినప్పుడు నువ్వు శోధింపబడుతున్నావా? నీకు అసలు అర్థమవుతుందా? శోధన అంటే ఏంటో అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నావా శోధనలు ఎలా వస్తాయో? దీని ద్వారా చెరలో అపవాది మిమ్మల్ని చెరలోకి తీసుకోబోతున్నాడు. ఆనాడు ఒకవేళ అధికారుల ద్వారా, రోమా అధికారుల ద్వారా అనేక మంది చెరలోకి వెళ్ళి ఉండవచ్చు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం నేర్చుకునేటట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా యథార్థంగా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తూ, జీవించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి విశ్వాసి వెనుక అపవాది ఎప్పుడు కూడా ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడు. నిన్ను శోధనలోకి తీసుకురావడానికి, శోధనకు లొంగిపోయేలా చేయడానికి. కదండి. ఇస్కరియోతు యూదా శోధింపబడ్డాడు, శోధనకు లొంగిపోయాడు. మన సమాజంలో, లేకపోతే మన కుటుంబాలలో, మన సంఘంలో, మన స్నేహితులలో అనేక మంది విశ్వాస జీవితం జీవిస్తూ తప్పిపోయిన వారు, పడిపోయిన వారు, లేవలేని వారు ఎంతో మంది ఉన్నారు. శోధనకు లొంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. యవనస్తుల మధ్య శోధకుడు శోధనలు తీసుకొని వస్తాడు. అమ్మాయి, అబ్బాయి మధ్యలో. వివాహమైన వారి జీవితాలలో అక్రమ సంబంధం విషయాలలో వాడు శోధన తీసుకొని వస్తాడు, చెరలోకి తీసుకువెళ్ళడానికి. అనేకమైన శోధనలను మనం చూస్తున్నాం ఈనాడు క్రైస్తవ జీవితాలలోనే. అనేక ప్రేయర్ పాయింట్స్ కూడా మనం చూస్తున్నాం కదండి. గ్రూప్లో వస్తున్న ప్రేయర్ పాయింట్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ పరిస్థితులన్నీ బంధించేస్తున్నాడు వాడు, చెరలోకి తీసుకుని వెళ్తున్నాడు. అందులో నుంచి రాలేని స్థితిలో తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అరెస్ట్ అవుతున్నారు. అపవాది మిమ్మల్ని శోధిస్తాడు.
శోధనకు లొంగిపోయేలా చేస్తాడు. యథార్థంగా నువ్వు జీవించే ప్రయత్నం చేస్తుంటే శోధననా, పరీక్షనా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా నువ్వు ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అది శోధననా లేక పరీక్షనా అనే గ్రహింపు నీకుండాలి. కదండి. యవ్వనస్తులు ఈనాడు అనేకమైన శోధనల గుండా వెళ్తున్న విషయము మనకు తెలుసు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏ విధంగా కుమారులు లేకపోతే కుమార్తెలు చూసుకుంటున్నారో క్రైస్తవ కుటుంబాలలో అన్యుల గురించి మాట్లాడట్లేదు మనం. క్రైస్తవ కుటుంబాలలోనే, విశ్వాసులలోనే చెరలో వేయించబోతున్నాడు, బంధిస్తున్నాడు వారిని అనేక పరిస్థితులలో. కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. శోధనకు లొంగిపోతున్నావా? శోధన అంటే ఏంటో అర్థమవుతుందా? గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? యథార్థంగా నిన్ను నీవు, నన్ను నేను పరీక్ష చేసుకుంటూ వెళ్ళడమే ఆత్మీయ జీవితం. అపవాది నన్ను బంధించాడేమో, నాకు తెలియకుండానే కొన్ని విషయాలలో నేను బంధించబడతా. నాకు తెలియకుండానే మీరు కొన్ని విషయాలలో బంధించబడతారు. అది మీకు, నాకు యథార్థంగా కనిపించవచ్చు కదండి. ఒకరి మార్గం యథార్థంగా కనిపిస్తుందంట వాడి దృష్టికి, కానీ చివరికి అది మరణానికి తీసుకెళ్తుంది. ఇది సరైనదే అనుకుంటూ వెళ్తూ ఉండవచ్చు, కానీ అది ఎప్పుడు సరైనది? వాక్యముతో నిన్ను పోల్చుకున్నప్పుడు నువ్వు వెళ్తున్న పరిస్థితి, వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నప్పుడు మాత్రమే. ఒక వ్యక్తితో, లేకపోతే ఇంకొక సేవకునితో, లేకపోతే తోటి విశ్వాసితో పోల్చుకున్నప్పుడు కాదు. మన ఆత్మీయ జీవితము ఎవరితో పోల్చుకునేది కాదు. ఎంత పెద్ద సేవకుడైనా, ఎవరైనా మనుషులే కాబట్టి తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి, వారి గురించి మనకు తెలియదు కాబట్టి కొన్ని విషయాలనే మనం బయట చూస్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి గురించి దేవునికి తెలుసు ఖచ్చితంగా కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము శోధింపబడుతున్నామా లేదా, లేకపోతే సరైన మార్గంలో జీవిస్తున్నామా లేదా అన్నది వాక్యపు వెలుగులో మాత్రమే అర్థమవుతుంది. యథార్థంగా పరిశీలించుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఏ వ్యక్తితో పోల్చుకోవడానికి కాదు ఆత్మీయ జీవితం అన్నది, విశ్వాస జీవితం అన్నది. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా చేస్తున్నాను అని అంటే కుదరదు. అది కదా, క్రీస్తు వారు వాక్యము అంగీకరించదు. అది తప్పయింది అనే విషయము నీకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలిసినప్పుడు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటామేమో ఆత్మీయతలో. తప్పుడు మార్గంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉండే అవకాశం ఉంది తెలుసుకునేసరికి. అందుకనే మనకు శోధన అంటే ఏంటో అర్థమై ఉండాలి. పరీక్ష అంటే ఏంటో అర్థమై ఉండాలి. వాడు చెరలో నిన్ను బంధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా నువ్వు అనేక రకాలుగా హింసకు గురయ్యే అవకాశం ఉంది, శ్రమల గుండా వెళ్ళే అవకాశం ఉంది, అవమానాల గుండా వెళ్ళే అవకాశం ఉంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అని అంటే 10 రోజులే శ్రమలు ఉంటాయి అని అనుకోమాకండి. ఆ ఉద్దేశం అది కాదు. కానీ ఓన్లీ 10 డేస్ అని మాత్రం కాదు, కానీ శ్రమలకి కూడా ఒక సమయం ఉంది అని అర్థం. అది 10 రోజులే కావచ్చు, ఒక రోజే కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంది అని అర్థం. శ్రమల గుండా ఎవరము వెళ్తున్నా, కష్టాల గుండా ఎవరం వెళ్తున్నా, అయితే ఇక్కడ ఇంకొక 2 విషయాలు గమనించాలి. శ్రమలు కూడా 2 రకాలుగా వస్తాయి మనిషికి. నువ్వు నిజంగా యథార్థంగా వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యే శ్రమలు వేరు, నీ అంతకు నీవు కొని తెచ్చుకునే శ్రమలు వేరు. మన ఆలోచన మీద ఆధారపడి, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన జ్ఞానము మీద ఆధారపడి మనం జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు శ్రమలు వస్తాయి. మీదికి తెచ్చేసుకుంటుంటాం కదా, అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరమైన ఆలోచన చేసి, అనవసరమైన క్రియలు చేసి, వారితో వీరితో గొడవ పెట్టుకుంటూ ఎదురయ్యే సమస్యలు
అవి ఏవైనా కావచ్చు. మన జ్ఞానం మీద ఆధారపడినప్పుడు అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. లేకపోతే ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళి ఉండవచ్చు. ఏ శ్రమలైనా మనం తెచ్చుకునేవి కొన్నుంటాయి. మన సొంత ఆలోచనల చేత తెచ్చుకునే శ్రమలు కొన్నుంటాయి. ఆ శ్రమల గురించి మాట్లాడట్లా ఇక్కడ. మనం తెచ్చుకునే శ్రమలలో అవి శ్రమలు 10 దినాలే అనట్లా. అది నువ్వు ఎన్ని రోజులు శ్రమలు తెచ్చుకుంటావో, నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడతావో, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటూ జీవిస్తున్నంత కాలము ఆ శ్రమలుంటాయి. కానీ దేవుని మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, యథార్థంగా నీ ఆత్మీయ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ శ్రమలకు ఒక లిమిట్ ఉంటుంది. కొంచెం కాలమే ఉంటాయవి. పౌలు గారంటారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, క్షరమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమల గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఎంతవరకు ఉంటాయి అంటున్నాడు ఆయన? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అవి కొద్ది కాలమే ఉంటాయి అని అర్థం. అవి కూడా ఆ శ్రమలు ఎలా ఉంటే చులకనైనవి. పట్టించుకోవడానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. శ్రమలను పట్టించుకోవద్దా అంటే పట్టించుకోకూడదా అంటే పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోకూడదు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు అని అంటే, నిత్యత్వముతో మనము పోల్చినప్పుడు యుగయుగములు దేవాది దేవునితో జీవించే ఆ సమయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యుగయుగముల గురించి ఆలోచన చేసినప్పుడు, మనము వెళ్తున్న ఈ శ్రమలు చులకనైనవి. కొద్ది కాలం ఉండే ఈ శ్రమలను సహించడానికి ప్రయత్నం చేయాలి. నిత్యత్వముతో పోల్చుకున్నప్పుడు అవి చులకనివే, నెగ్లిజిబుల్ అని అర్థం. ఒకవేళ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళి ఉండొచ్చు ఒక వ్యక్తి. ఆత్మీయ జీవితం జీవిస్తున్న వ్యక్తి 70-80 సంవత్సరాలు కూడా శ్రమల గుండా వెళ్ళి ఉండొచ్చు, కష్టాల గుండా వెళ్ళి ఉండవచ్చు. కానీ ఈ 70-80 సంవత్సరాలను కూడా మనము నిత్యత్వముతో పోల్చుకున్నప్పుడు చులకని శ్రమలు అవి. కొద్ది కాలమే ఉండే శ్రమలు అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక లిమిట్ ఉంటుంది. కొంతకాలం వరకు మాత్రమే శ్రమలు ఉంటాయి. క్రైస్తవుడు పిలువబడిందే శ్రమలను అనుభవించడానికి అనే విషయం కూడా మనకు అర్థం కావాలి. క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్ళాలి. వెళ్ళట్లేదు అని అంటే కంఫర్టబుల్గా ఉన్నాడు, క్రీస్తు వారిని అంగీకరించినప్పటి నుంచి తన ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తికి ఏ కష్టాలు లేవు, ఏ నష్టాలు లేవు, శ్రమలు లేవు, బాధరబంది లేదు, హ్యాపీగా ఉన్నాడు అని అంటే అతను డేంజర్ జోన్లో ఉన్నాడు అని అర్థం కదండి. ఎందుకు తిమోతి గారు ఆ మాట అంటారు 2వ తిమోతిలో, 2వ తిమోతి 3వ అధ్యాయంలో, 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఎవరండి? వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. భయభక్తులు కలిగిన ఆత్మీయ జీవితం జీవిస్తున్న వారి జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసించబడతారు, దూషించబడతారు. స్పన్న సంఘం కూడా ఆ పరిస్థితుల గుండానే వెళ్తుంది. శ్రమలు వస్తాయి. అలాంటి వారు ఏమంటున్నాడు వారి గురించి? అలా భక్తితో జీవితం జీవిస్తున్న వారి గురించి కిందికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా ఉండు అని అంటున్నాడు కదా. మరణం వరకు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఆ శ్రమలు ఉంటాయి, దాని ద్వారా దేవుని కార్యం జరుగుతుంది. శ్రమలు లేకుండా నిన్ను తీసుకువెళ్తున్నాడు అని అనుకుందాం, కష్టాలు లేకుండా నిన్ను తీసుకుని వెళ్తుంటే
దేనిని కూడా జయించలేని స్థితిలో నువ్వు ఉంటావు. ఏ బలహీనతను జయించకుండా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఆయన. కదండి. బలహీనతను జయించలేని వాడు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు భయపడి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయేవాడు కాదు దేవునికి కావాల్సింది. అంతము వరకు సహించిన వాడే, అంతము వరకు భరించిన వాడే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దానిని చులకని శ్రమలుగా భావించి నిత్యత్వము కొరకు క్రీస్తు మార్గములో నడవడానికి నిర్ణయం తీసుకున్నవాడు మాత్రమే రక్షించబడతాడు. కదా, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్మరణ సంఘం అలాంటి స్థితి గుండా వెళ్తుంది, అలాంటి ఆత్మీయతను కనపరుస్తుంది. కానీ స్మరణ సంఘానికి అనేక శ్రమలు వస్తున్నాయి. సాతాను సమాజపు వారి వలన, బయట నుంచి అధికారుల వలన, రోమా అధికారుల వలన. కానీ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట నమ్మకంగా ఉండు మరణం వరకు. అవి కొన్ని దినాలే ఉంటాయి, దాని గురించి పట్టించుకోమాక. నేనున్నాను కదా తోడుగా. అందుకనే తనను తాను మొదటిగా పరిచయం చేసుకున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడయ్యాను కానీ తిరిగి బ్రతికాను అని అంటున్నాను. ఈ శ్రమలు నీకు ఒకవేళ మహా అంటే ఎక్కడికి తీసుకువెళ్తాయి? ఈ శ్రమలు నిన్ను మరణానికి తీసుకువెళ్తాయి, పర్వాలా. కానీ నీ ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టమా. ఎందుకు? మరణం అనేది అంతం కాదు, కడపటి వాడని నేను. మరణం కాదు కడపటిది, అదే అంతము. ఒక వ్యక్తి యొక్క అంతము మరణం కాదు. అందుకనే పరిచయం చేసుకున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను నేను. ఇది అంతము కాదు, మరణం అంతం కాదు అని మీకు చూపించడానికి నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను అని పరిచయం చేసుకుంటున్నాను. నీ శ్రమలలో నువ్వు ఎలాంటి స్థితిలో వెళ్తున్నప్పటికీ చివరికి మరణమైనా దాని గుండానే వెళ్ళు, పర్వాలేదు. ఎందుకు? నేను నిన్ను లేపుతాను. అది అంతం కాదు నీ జీవితానికి. కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ, శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయి. అది అంతం కాదు నీ జీవితానికి. నేను నిన్ను తిరిగి లేపగలను. నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను కాబట్టి నువ్వు కూడా నా యందు విశ్వాసం ఉంచితే మరణాన్ని గెలిచి తిరిగి లేస్తావు. నాతో పాటు యుగ యుగములు నిత్యత్వంలో ఉంటావు. కదండి. జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు జీవ కిరీటము? నమ్మకంగా జీవించినప్పుడే. నువ్వు నేను మనము నమ్మకంగా జీవించినప్పుడు మాత్రమే. దాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితము శ్రమల వలన మనము మధ్యలో డ్రాప్ అయ్యేది కాదు. ఈ లోకంలోని విషయాలను హృదయంలో నింపుకొని ఈ లోకంలోని విషయాల కొరకు ఆశపడుతూ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేది కాదు. అందుకని అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక చోట అంట, నువ్వు నీ దరిద్రతను నేను ఎరుగుదును అని అంటాడు. అంటే ఈ సంఘము దరిద్రత స్థితి, అంటే పూర్ స్టేజ్లో ఉంది, ఏమి లేని స్థితిలో ఉంది. కానీ ధనవంతుడవే అని అంటున్నాడు. మళ్ళీ సమస్య ఏంటి అని అంటే, చాలా మంది తమకు తాముగా శ్రమలను తెచ్చుకుంటూ ఉంటారు. లోకములోని విషయాలను ఆశించి దాని వెంబడి పడుతూ సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ సంఘం అలా లేదు. లోకంలోని విషయాల పట్ల ఆసక్తి చూపించట్లా. నువ్వు నేను చేయాల్సింది కూడా అదే. ఈ లోకానుసారంగా మనం దరిద్రులుగా ఉండొచ్చు, అంటే ఏమి లేని వారంగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ధనవంతులము. ఆ సంఘము ధనవంతులు. ఎలా ధనవంతుడు? దరిద్రుడవు అని అంటున్నాడు, ధనవంతుడవు అని అంటున్నాడు. ఎలా రెండు సాధ్యమవుతాయి? లోకానుసారంగా దరిద్రులుగా ఉన్నప్పటికీ, ఏమి లేని వారంగా ఉన్నప్పటికీ, వాటి గురించి ఆలోచన చేయకుండా సంపాదించుకోకపోయినప్పటికీ, నువ్వు జీవిస్తున్న నీ ఆత్మీయ జీవితం వలన పరలోకంలో నీ ధనము అధికమవుతుంది. దేవునికి తెలుసు కదా ఎవరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నారో. అందుకని మత్తయి సువార్తలో చూస్తాం మనం 6వ అధ్యాయంలో. నువ్వు ఇక్కడ ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇక్కడ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో. ఇక్కడ ఉన్నది అశాశ్వతమైనది. పరలోకంలో ఎలా ధనాన్ని సమకూర్చుకుంటాను నేను?
అక్కడ కూడా పనులు ఉంటాయా నాకు? అక్కడ కూడా కష్టపడాలా? అక్కడ కూడా పనులు ఉంటే నాకు బ్యాంక్‌లో డిపాజిట్ అవుతుందా? చేస్తాడా? క్రీస్తు వారు నాకు అమౌంట్ ఇస్తారా? సాలరీ ఇస్తాడా? నువ్వు జీవించే జీవితమును బట్టి ఇక్కడ, నా ఆత్మీయ జీవితమును బట్టి నీకెదురయ్యే శ్రమలలో సహించుకుంటూ, ఆనందించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, పరలోకంలో నీ ధనం అధికమవుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకంలో నీ ధనం అధికమవుతుంది. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడము అనంటే, అక్కడికెళ్ళి మళ్ళీ మనం పని చేస్తామని కాదు. ఇక్కడ నువ్వు జీవించే జీవితాన్ని బట్టే. కానీ ఇక్కడ జీవించే జీవితాన్ని బట్టి చాలామంది ఇక్కడ ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు అలా చెప్పలా. నాకు కలిగినదంతా నష్టపరుచుకున్నాను అని అంటున్నాడు. ఎందుకు? ఆయన శ్రమలలో పాలిభాగస్తునవ్వడానికి, ఆయన పునరుద్ధానములో నేను కూడా పాలిభాగస్తునవ్వడానికి, మొదటి క్రీస్తు వారితో పాటుగా నేను కూడా జీవితము జీవించేలా ఆయనతో పాటుగా కదా! అంత ధైర్యంగా ఆయన ఎలా చెప్పగలిగాడు? మొదటి పునరుత్థానంలో నేను కూడా ఉండాలి. ఏ విధం చేతనైనను అందులో నేను కూడా ఉండాలి. ఉండాలి అనంటే నాకు కలిగినది ఇక్కడ ఏదైతే ఉందో దానిని నేను వదులుకోవాలి. దానిని నేను ఖర్చు పెట్టాలి. దరిద్రుని స్టేజ్‌కి వెళ్ళాలన్నది కాదు. పూర్‌గా లేతే మనకున్నదంతా గూడా ఫిజికల్‌గా ఉన్నదంతా ఇచ్చేయమన్నది కాదు దాని ఉద్దేశ్యం. నీ హృదయంలో, నా హృదయంలో దేనినైతే ఈ లోకంలోని విషయాన్ని పొసెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అది నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. లేకపోతే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునేలా చేయదు. నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అనంటే నువ్వు ఇక్కడ నువ్వు దేని మీదైతే ఆశపడ్డావో వాటి వెంబడి పడే ప్రయత్నం చేస్తున్నావో, సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావో అది చేయకుండా ఉంటే సరిపోతుంది. మొదటి ప్రాధాన్యత దానికి ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. నీ హృదయంలో ఉన్న ఆ విగ్రహారాధన అంటాం కదా! దేనికైతే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామో దేవునికి కాకుండా, ఆ విగ్రహం ఏదైతే ఉందో దానిని తీసివేసుకుంటే సరిపోతుంది. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం. మొదటి ప్రాధాన్యత మొదటగా ఆయన రాజ్యము, ఆయన నీతి. అలా వెతుకుతూ అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మనం వెళ్తున్న శ్రమలు, కష్టాలు, నష్టాలు యథార్థమైనవైతే ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు వచ్చే సమస్యలైతే దేవునికి స్తోత్రము. మీరు, నేను, మనము సరైన మార్గంలో ఉన్నాము అని అర్థం. కష్టాలు ఎదురవుతున్నాయి నా ఆత్మీయ జీవితంలో అంటే దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మీయతలో సరైన మార్గంలో జీవిస్తున్నావు అని అర్థం. ఏ శ్రమలు రాకపోతేనే కష్టం. డేంజర్ జోన్‌లో ఉన్నాము అని అర్థం. అయితే దాంట్లో సహించుకుంటూ అంతము వరకు సహించాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే జీవ కిరీటం. అప్పుడు మాత్రమే నిత్యత్వంలో మనము స్థానాన్ని సంపాదించుకుంటాం. అందుకనే ఆయన చెబుతూ ఉన్నాడు, మరణము అంతం కాదు. శ్రమలు నిత్యము ఉండేటివి కాదు. 10 దినాలే, కొద్ది కాలమే. ఆ శ్రమలను జయించగలిగేలా చేస్తాను అని అంటున్నాడు ఆయన. నేను జయించాను. లోకాన్ని నేను జయించాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ శ్రమల గుండా వెళ్తున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ హింసల గుండా వెళ్తున్నా, ఏ అవమానాల గుండా వెళ్తున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు వారు శ్రమల గుండా వెళ్తూ విధేయత నేర్చుకున్నాడు కదా! హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. మనం చేయాల్సింది కూడా అదే. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు విధేయత చూపించడం దేవుని మాటకి, దేవుని మార్గాలకు విధేయత చూపిస్తూ అంతము వరకు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తే నిత్యత్వము మనకు కన్ఫర్మ్ అవుతుంది. స్మరణ సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానము, స్మరణ సంఘము జీవిస్తున్న జీవితము నమ్మకముగా జీవిస్తుంది. కానీ సమస్యలు వస్తున్నాయి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ నమ్మకంగా ఉందని ఒక ధైర్యాన్ని సంఘానికి ఇస్తున్నాడు. దేవుడు నీకు నాకు కూడా అదే ధైర్యాన్ని, అదే భరోసాను ఇస్తున్నాడు. యథార్థంగా మనం జీవించినట్లయితే. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్.
ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి కోట్లాది కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా దేవా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన ప్రేయర్లో ప్రవ్వ మమ్మల్ని అందరిని పాల్పంపులు పొందుకున్నట్టుకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని, ఈ దినాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించి ఉండగా ప్రవ్వా, ఇదిగో నాయన మాకింత గొప్ప భాగ్యాన్ని ధన్యతనిచ్చిన తండ్రి, మీ కోట్లు కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, మీరు పడిన శ్రమలు నాయన, మీరు పొందిన దెబ్బలు గాయములు తండ్రి, మేము నాయన మా కొరకు చేసిన నాయన ప్రతి త్యాగాన్ని ప్రవ్వ అయ్యా మా హృదయాల్లో నింపుకొని నా తండ్రి, మేము నాయన ఏ పాటి వారిమి తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు తండ్రి నాయన. ఇదిగో ప్రవ్వ, మీ యందు నమ్మకం విశ్వాసం భయభక్తులు కలిగి తండ్రి మీకు లోబడి జీవించి నాయన మేము ఈ లోకంలో నాయన ధైర్యంగా నాయన ఎలా జీవించాలో, ఎలా ఎదుర్కోవాలో నా తండ్రి సమస్యలను మాకు నేర్పించు దేవా. ఇదిగో తండ్రి నాయన, ఎన్నో ఈ లోకంలో ఎన్నో మాటలు అనగా నాయన దూషించగా ప్రవ్వా, వాటన్నిటిని నాయన ఎదుర్కొని నా తండ్రి మీరున్నారన్న ధైర్యంతో జీవించగలిగే కృప దయచేయి తండ్రి. ఇదిగో ప్రవ్వా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి తండ్రి అయ్యా మా హృదయాల్లో నీరు కట్టి పల్లింప చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన ఈ లోకంలో నా తండ్రి మీ సాక్షులుగా జీవించుటకు మీ కృప దయచేయమని నాయన, ఈ వాక్యం సారంగా మేము నడుచుకున్నట్టుకు మీ కృప దయచేయమని, దినమంతట్లో మీ స్వాధీనంలో ఉంచుకోమని తండ్రి నాయన, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.